హాయ్ అండి. రొయ్యల పచ్చడి చూపిస్తానండి. 2 నెలల వరకు గాని నిలువ ఉంటుంది. పచ్చడి మాత్రం సూపర్‌గా ఉంటది. ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలంటే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చూపించిన వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి కిలో రొయ్యలు తీసుకుంటే 6 కిలో వస్తాయండి. ఈ 6 కిలో రొయ్యలని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రొయ్యలేసుకొని రొయ్యలు వేపేటప్పుడు వాటర్ వస్తాయండి. అన్నీ ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఒక టీ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఈ కడాయిలో 250 ఎంఎల్ పల్లి ఆయిల్ ఏసానండి. ఈ ఆయిల్‌లో రొయ్యలేసి ఇలాగ ఎర్రగా ఫ్రై చేసుకోండి. పక్కన పెట్టుకోండి. అలాగే ఈ ఆయిల్‌లో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్, 3 స్పూన్లు కారం, అలాగే ఒక పావు స్పూన్ పసుపు, 2 స్పూన్లు ధనియాల పొడి అండి, 1 టీ స్పూను జీలకర్ర పొడి, కొంచెం కొత్తిమీర తరుగు ఏసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సిమ్‌లో పెట్టి మాత్రమే చేసుకోవాలండి. ఇప్పుడు రొయ్యలు, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఏసి బాగా పూర్తిగా చల్లారిన తర్వాత 3 నిమ్మకాయల రసం ఏసేసుకోండి. రెడీ